హలో అండి. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? నేను మంచిగున్నా. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. టైం వచ్చి 5:15 అవుతుంది. ఇక ఈ సమ్మర్‌లో రోజు కంటే ఈరోజు కొంచెం ఎర్లీగా లేచాను. చాలా నెలల తర్వాత ఈరోజు దోసలైతే వేద్దామని అయితే అనుకున్నాను. ఇంకా వచ్చేసి బయట కడిగి ముగ్గు వేసుకోవాలి గదా! ఇక ఇంటి పని, వంట పని స్టార్ట్ చేస్తా ఉంటాను ఈ టైంకి. ఇక వచ్చేసి అయితే బయట కడుగుదామని అయితే ఇక్కడంతా పైపు మొత్తం మెల్ట్ అయిపోతది. దాన్ని ఇప్పుడు నేను సరి చేసుకుంటూ కడగాలి. ఇది ప్లాస్టిక్ రబ్బర్ పైప్ గాబట్టి ఊరికే మడత పెడతా ఉంటదనమాట. ఇది కడిగేటప్పుడు కూడా మడత పెడతా ఉంటది. దాన్ని సరి చేసుకుంటూ ఇక కొబ్బరి చిప్‌తో అయితే ఇలా కడుగుతా ఉంటాను నేను. ఇదంతా కడిగి ముగ్గు వేసుకునేసరికి ఒక 15 మినిట్స్ అలా పడతది. ఇంతకుముందు స్కూల్ డేస్‌లో అయితే నేను ఇంట్లో వంట పని చేస్తూ ఇది కడిగి ముగ్గేసుకునేదాన్ని. ఇప్పుడు అలా గాదు. లేచి లేవడం, కడిగి ముగ్గు వేసుకున్న తర్వాత ఇంట్లో వంట పని చేస్తున్నా. పైపు నుండి దార సన్నగా వస్తుంది గదా! ఆ సన్నటి దారతోనే నేనైతే చాలా సేపు కడిగానిది. మేముండే ఏరియాకి దగ్గరలో ఒక పెళ్ళైతే అవుతుందనుకుంటా. సౌండ్ అయితే వస్తుంది నాకు వాయిస్ ఓవర్ చేస్తుంటే. ఇక నేనెప్పుడు ముగ్గు వేశాక చూపిస్తాను గదా! ఈరోజు కొంచెం ముగ్గు వేస్తూనే వీడియో అయితే తీశాను. నాకు మెలికల ముగ్గులు వేయడం అంటే ఇష్టము. కానీ అవి నేర్చుకొని వేయాలి. ఇదైతే అప్పటికప్పుడు సొంతంగా ఆలోచించి వేస్తూ ఉంటాను. ఫస్ట్ మెలికల ముగ్గులు ఒక నోట్స్‌లో వేసుకొని పెన్సిల్‌తో తర్వాత నేను నోట్స్ చూసుకుంటూ ఒకసారి గుర్తుంటే చూడకుండా వేస్తాను. ఇక ఈ ముగ్గయితే నేను ఓన్‌గానే వేస్తున్నాను. ఎక్కడ చూడలేదు. అప్పటికప్పుడు ఆలోచించుకొని వేస్తా ఉంటాను. సైడ్ బార్డర్స్ అయితే పాతవే వేస్తున్నాను. పాత కాలంలో నాయనమ్మ, అమ్మమ్మ, అమ్మ వాళ్ళు వేసినవే వేస్తూ ఉంటాను. ఇది మట్టి అంటే మట్టిదైతే నేను కల్లాపు చల్లి ముగ్గు వేసుకునేదాన్ని. ఇక వచ్చేసైతే నేను దోసల పిండి ఫ్రిడ్జ్‌లో నుంచి తీసి బయటకి పెట్టేసాను. ఇది రెడ్ బకెట్ అని ఖమ్మంలో తీసుకున్నాము. ఖమ్మంలో రెడ్ బకెట్ కొత్తగా స్టార్ట్ చేశారు. 2 బకెట్స్ తీసుకున్నాము. ఒక 1 మంత్‌లో ఒకసారి, ఇంకో 1 మంత్‌లో ఒకసారి. 2 బకెట్స్‌లో నేను ఇడ్లీ పిండి గానీ, దోస పిండి గానీ ఈలోనే స్టోర్ చేసుకుంటాననమాట. ఇప్పుడు దోస పిండి ఈ రోజే స్టార్టింగు. నేను దోస ప్యాన్ తీసుకున్నాను కదా! ఇంతకుముందు క్రింది వీడియో చూడకపోతే దీని క్రింది వీడియో చూడండి. అప్పుడు మీకు అర్థమవుతది. నేను మొక్కలకి స్పెషల్‌గా నీళ్లు అంటూ పోయను. అది బియ్యం కడిగిన నీళ్ళే పోస్తా ఉంటాననమాట. ఒక హాఫ్ బకెట్ నీళ్లు పట్టి మొక్కలకు పోస్తాను. ఇది కూడా మార్నింగే పోస్తాను. మళ్ళీ ఈవినింగ్ పోస్తాను. మధ్యాహ్నం ఏమో వాటర్ చల్లుతాను. పిండి అయితే ఒక 5, 6 గరిటెలు తీసుకుంటున్నా ఇక్కడ. వచ్చేసి ఉప్పు, సాల్ట్ అయితే వేసుకొని మొత్తం కొంచెం వాటర్ మిక్స్ చేసుకొని మనకు దోస బ్యాటర్ ఎంత ఉంటదో అలా ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇక నేను 5-6 మధ్యలో లేస్తున్నా కాబట్టి నేను ముందు రోజు నైటే కూరగాయలు కట్ చేసుకొని పెట్టుకుంటున్నాను. ఈ రోజు అయితే సోరకాయ టమాటో కర్రీ చేద్దాం అనుకుంటున్నా. అందుకే అక్కడ మీకు చూపిస్తున్నా కదా బాక్సులలో పట్టుకొని వస్తున్నా ఫ్రిడ్జ్ నుంచి. ఇక్కడ తాలింపు అయితే వేస్తున్నాను నేను సోరకాయ కర్రీ. ఒక వీడియో వాయిస్ ఓవర్ చేయాలి. ఒక వీడియో ఎడిటింగ్ అయితే ఉంది షార్ట్ వీడియో. ఈ వంట పని చేస్తూ ఉన్నప్పుడు నాకు అనిపించింది నాకు దేవుడికి ఇంకొక మనిషిని ఇస్తే బాగుండేది. ఒక లేడీని అతను ఇంట్లో పని చేస్తూ ఉంటే నేను వీడియోస్ సంబంధించిన వర్క్ చేసుకునేదాన్ని కదా అనిపించింది. తర్వాత అయితే బ్రష్ చేస్తున్నా ఇక్కడ నాకు ఏంటంటే ఇంటి ముందు కడిగి ముగ్గేసుకొని కూర తాలింపు వేసాక అయితే బ్రష్ చేస్తున్నా. మనం లేట్‌గా లేచినా కొంచెం ఎర్లీగా పనులు అవ్వాలంటే ఇక మనకు ఒక ప్లానింగ్ అంటూ ఉండాలి. పనులు అనేది ఒక సీక్వెన్స్‌గా చేసుకుంటూ పోవాలి. ఇవి నిన్న ఈవినింగ్ ఉతికిన బట్టలు. ఈ వీడియోలో మీకు చాలా విషయాలు మీతో షేర్ చేసుకోవాలి. అందులో ఒకటైతే ఏంటంటే నేను నియర్లీ యూట్యూబ్ స్టార్ట్ చేసి ఒక 4-5 ఇయర్స్ అయితే అవుతుందనుకుంటా. నువ్వు 2 ఇయర్స్ వేస్ట్ చేసినట్టే. టైం వేస్ట్ చేస్తాను 2 ఇయర్స్. లేకపోతే ఈ 2 ఇయర్స్‌లోనే నాకు సక్సెస్ అనేది వచ్చి ఉంటదేమో. ఇలా ఇంటి పనులు చేసుకుంటా 5 మినిట్స్ అవుతుంది. ప్యూరిఫైర్లో వాటర్ వేసాను. సోరకాయ కర్రీ తాలింపులో వేసాను. ఇవి నైట్ కట్ చేసుకొని పెట్టుకున్నా. దోశ బ్యాటర్ ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నా. ఇలా ఉంటే సరిపోతుంది. ఇంకా పాలతనైతే రాలేదు కాబట్టి నేను ఈలోపు ఖాళీగా ఉండకుండా ఇల్లైతే ఊడుస్తున్నా. ఇంకా నేను ఈ యూట్యూబ్‌లో సక్సెస్ కాకపోవడానికి కారణం కూడా ఒకటుంది. నేను ఎంతసేపు వీడియో పెట్టాలని ఆలోచిస్తాను గానీ, ఆ వీడియో ఎలాంటిది పెట్టాలి, ఎలా పెట్టాలని మాత్రం ఆలోచించట్లేదు. జీరో నాలెడ్జ్‌తో స్టార్ట్ చేశాను. ఇంకా నేను జీరో నాలెడ్జ్‌తోనే ఉన్నానని చెప్పాను గదా! ఇప్పుడైతే కొద్దిగా నేను వీడియోస్ అనేది కొంత మార్పు చేస్తూ ఉన్నాను. ఇదైతే ఫ్రంట్ కెమెరా అనమాట. బ్యాక్ కెమెరా అయితే బాగా లైటింగ్ పడుతుందని ఫ్రంట్ కెమెరా అయితే పెట్టా. మా కిచెన్ అయితే ఒక పై 3 సెల్ఫ్‌లు మంచిగుంటాయి. కింద 2 సెల్ఫ్‌లు మంచిగుండవు. కొంచెం గజిబిజిగా ఉంటాయి. వాడికి బాబుకి అందుతాయి కాబట్టి ఇక నేను అలాగే ఉంచేస్తా. ఇక బాబుని ఎత్తుకొని హాల్ ఊడుస్తున్నా. ఎందుకో గాని నాకు సన్‌రైజ్ చూపించాలి అనిపించింది. ఇక మళ్ళీ లోపలికి వచ్చి మళ్ళీ బాబుని ఎత్తుకొని అయితే
ఊడుస్తున్నారు. మా వారైతే కరెక్ట్‌గా ఫ్యాన్ కింద పడుకున్నారు. ఇక నేను ఊడుస్తున్నా కాబట్టి ఫ్యాన్ ఆఫ్ చేశాను. ఇక తనైతే ఏమనదనమాట, ఫ్యాన్ ఎందుకు ఆఫ్ చేశావని. ఇంకా పాల బాటిల్ అయితే ఒక క్యారీ బ్యాగ్‌లో వేసి కిందకి వదిలేస్తాను. తను పాలతను వస్తే అందులో వేసి వెళ్ళిపోతాడు. ఇప్పుడు నేను అటే వెళ్తున్నాననమాట. అది కూడా బాబుని ఎత్తుకొనే వెళ్తున్నా. ఇక బాబుని నిలబెట్టేసి క్యారీ బ్యాగ్‌లో అయితే అక్కడ నేను పాల బాటిల్ అయితే వేస్తున్నాను. డైలీ ఇదే అనమాట. డైలీ రొటీన్ ఇది. కాకపోతే పాలతను ఒక్కోసారి 7:30, 7:15, 7 కల్లా వస్తారు. ఒక్కోసారి 6:30 కూడా వస్తాడు. నేనేమో 6:30కే వేస్తాననమాట. బాబు కూడా నేను లేచిన ఒక అర్ధగంటకే లేస్తాడు. గోడౌన్‌లో అయితే చాలా ప్లేస్ ఉంది కదా! ఇక్కడ కోతులు ఇంకా చిన్న చిన్న బర్డ్స్ అయితే ఇక్కడ చాలా వాలుతాయన్నమాట. ఇక్కడ లారీలు అడే తిరుగుతా ఉంటాయి కదా! ఏదైనా ధాన్యం పడిపోతే తింటూ ఉంటాయి. రకరకాల పిచ్చుకలు, రామచిలుకలు, ఐ థింక్ నెంబర్ ఆఫ్ బర్డ్స్ అయితే ఉంటాయేమో అనిపిస్తుంది. చాలా రకాల పక్షులు కనిపిస్తాయి. ఇది రీసెంట్‌గా చేసిన క్రాఫ్ట్ అనమాట. పాప పాత డ్రెస్‌తో చేశాను. ఎవరన్నా చూడకపోతే చూసేయండి. అది కూడా కరెక్ట్‌గా చూపిస్తుంది కదా! 7 అవుతుంది. అంటే తను 6:30 కూడా అలా వస్తాడు. ఇక మా వారైతే లేచి బెడ్ అయితే గోడకు సరిపారు. 7 అవుతుంది కదా, రైస్ అవుతుంది, కర్రీ అయిపోయింది ఆల్మోస్ట్. పల్లీలు వేయించాను. ఒక దోశలు ఒకటే ఇక వేయాలి. ఇప్పుడు వేసేస్తాను. ఇక చూసారా 7 అయితే 7 వరకు నేను లంచ్ బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను, మళ్ళీ పని పెట్టుకోకుండా. ఇంకా పాపకి స్కూల్ డేస్‌లో అయితే నేను 4:30, 4కే లేచేదాన్ని. స్కూల్ లేదనే ధీమాను ఏంటో గానీ కరెక్ట్‌గా 5-6 మధ్యలో లేవాలనిపిస్తుంది. అలానే పెట్టుకుంటున్నా. 4:30కే పెట్టుకుంటున్నా, 4:40కి పెట్టుకుంటున్నా కానీ లేవట్లేదు. ఆఫ్ చేసి పడుకుంటున్నా. ఇదే నేను కొత్తగా తీసుకున్నదనమాట నాన్ స్టిక్ పెనం. దీని మీద ఫస్ట్ ఆనియన్స్ అయితే నేను కట్ చేసి వేసి వాటిని ఫ్రై చేశాకే దోశ వేస్తాను. నేను యూట్యూబ్ ఛానల్ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూనే ఉంటాను. చేస్తూనే ఉంటాను ఓపిక ఉన్నంత వరకు. కానీ అది ఎప్పుడు నెరవేరుతుందేమో కానీ మనం అనుకునే పనులు తొందరగా ఎందుకో అవ్వవు. అదే ఎందుకో అర్థం కాదు. ఇక వచ్చేసి అయితే దోశలు ఇట్లా చేస్తూ ఉన్నాను. బాబుని చూసుకుంటూ. మా వారైతే లేచారు. ఇప్పుడు మ్యారేజ్ అయ్యి 7 ఇయర్స్ కంప్లీట్ అయిందనమాట. ఒక్క ఫ్రెండ్ కూడా దొరకలేదు. నాకు బాగా బీఈడీలో ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు. ఎవరికైనా 10th, ఇంటర్, డిగ్రీలో ఉంటారు. నాకు మాత్రం బీఈడీ ఫ్రెండ్స్ బాగా గుర్తున్నారు. 2 ఇయర్స్ బీఈడీ ఫస్ట్ నా బ్యాచ్ నుంచే స్టార్ట్ అయింది. అంటే 2015-17 మధ్యలో నా బీఈడీ కంప్లీట్ చేశాను. ఇంకా మా వారు వీడియోస్కు వ్యూస్ ఉన్నాయా లేదా అని నాకంటే ఎక్కువ తను టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటాడు అనమాట. అప్పుడప్పుడు ఏదో ఒకసారి అప్పుడు అంటూ ఉంటాడు, ఇది సక్సెస్ కాదు, ఏం లేదు, వదిలేయచ్చు కదా అని చెప్పేసి అంటాడు. ఉన్నది ఒకటే జీవితం, మనసుకు నచ్చిన పనే చేయాలి కదా. నాకైతే చాలా ఇష్టమైనది అనమాట యూట్యూబ్ ఛానల్ సక్సెస్ చేసుకోవటం, సక్సెస్ అవ్వడం. కరెక్ట్ 7కి స్టార్ట్ చేసిన దోశలు 7:30కి అయినాయి. ఇప్పుడు టీ అయితే పెట్టేసిన, చట్నీ తాలింపు కూడా చేసేసిన. ఈ దోశలు ఎన్ని దోశలు అయినాయి, చట్నీ తాలింపు పెట్టేసిన. ఎన్నోసార్లు ఉదయం 3 గంటలకి 4 గంటలకి లేచి వాయిస్ ఓవర్ చేసుకున్న రోజులు ఉన్నాయి. ఇంకా ఎడిటింగ్ చేసుకున్న రోజులు ఉన్నాయి. మార్నింగ్ 5-6 మధ్యలో లేస్తాను కదా, పిల్లలతోటి సరిపోతుంది. టైము పని చేసినట్టు ఉంటుంది కానీ టైం పాస్ అవుతున్నట్టుగా ఉంటుంది. నాకు ఇంట్లో పని చేసే కన్నా పిల్లలతో టైం పాస్ ఎక్కువ అవుతుంది అనమాట. తినిపించడం, తాపించడం అదే ఎక్కువ టైం కిల్ అవుతుంది. బాబుకి ఫస్ట్ టైం దోశ తినిపిస్తున్నాను కాబట్టి పప్పు ఎక్కువ పోసాను, బియ్యం తక్కువ పోసాను, మెత్తగా వచ్చాయి దోశ. మొత్తం అయితే 9, 8, 10 దోశలు వేసాను. నేను చేసుకునే ఇంటి పనులన్నీ పల్లెటూరు స్టైల్లోనే ఉంటాయి అనమాట. అమ్మమ్మ కూడా ఇలాగే పనులు చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు కూడా ఎర్లీగానే లేస్తారు. ఈ వీడియో చూడాలనుకుంటే దీని క్రింది 2వ వీడియో అనమాట. ఇది ఇంట్రెస్ట్ ఉంటే చూడొచ్చు. ఇంకా పాపకి మా వారికి పెట్టించాను, వాళ్ళు తింటూ ఉన్నారు. తనైతే ట్రాన్స్పోర్ట్ ఆఫీస్కి అయితే వెళ్ళాలి. ఇప్పుడు బాబుని కొద్దిసేపు ఎత్తుకొని వాళ్ళతోటి కొద్ది కబుర్లు చెప్తూ బాయ్ చెప్తూ తనైతే బయటికి వెళ్తాడు. తన కోసం వెయిట్ చేస్తున్నాను నేను బయట. ఇక్కడ ముగ్గు అయితే వేసుకున్నాను. మీరు ఈ వీడియోలో గమనించారా, నేను అన్నం, రైస్, కర్రీ, ఇంకా చట్నీ, ఇంకా దోశలు అయితే వేస్తాను కదా, అది కరెక్ట్గా నేను టైం కూడా చూపిస్తాను మీకు. నేను 8 తర్వాతనే అయిపోయిందనమాట నా పనులు మొత్తం. అంటే లంచ్ ప్రిపరేషన్ కూడా నేను ఉదయం పని, మధ్యాహ్నం పని ఒకసారి చేసుకున్నాను. బాబుకైతే ఇప్పుడు పాలబోవ తినిపిస్తున్నాను, మిక్సీ పట్టి తినిపిస్తున్నాను. ఇక వాళ్ళ డాడీతో ఆడుకుంటున్నాడు కాబట్టి కొంచెం టైం అయితే ఇచ్చానమాట వాళ్ళ డాడీ పోయేవారు. నేను వీడియోస్కి వ్యూస్ కోసం డబ్బులు ఖర్చు
పెడుతున్నాను. మరి యూట్యూబ్ నుండి నాకు డబ్బులు వస్తాయో రావో తెలీదు గానీ, నేను క్రాఫ్ట్ చేయడానికైతే చాలా వరకు ఈ మధ్యన మెటీరియల్స్ కొనుక్కొచ్చాను. ఇంకా నేను వీడియో తీస్తున్న రోజు ఖచ్చితంగా అనుకుంటాను ఏంటంటే, ఇవాళ పిచ్చుకలు అరిస్తే బాగుండు, ఇంకా నాకు కనిపిస్తే బాగుండు, నా వీడియోలో చూపిద్దామని అనుకుంటూ ఉంటాను. అంటే నా డే అనేది, నా మార్నింగ్ అనేది వాటితోనే స్టార్ట్ అవుద్దనమాట. మంచి మంచి సౌండ్స్ వస్తూ ఉంటాయి, మంచి చల్లని గాలి, బయట చాలా మంచిగా ఉంటుంది. ఇక నేను ఎంత పనిలో ఉన్నా తను బయటకు వెళ్తూ ఉంటే తనకైతే బాయ్ చెప్తా ఉంటాను. ఉదయం వెళ్ళి నైట్ 10-9 కలా వస్తా. బీరకాయ కూర రెడీ. చట్నీ మిగిలింది, ఇంకా దోశలు మిగిలాయి. నేను స్టార్టింగ్లో సోరకాయ అని చెప్పాను కదా, సోరకాయ కాదు బీరకాయ కర్రీ చేశాను ఆ రోజు. ఇది మే 10th వీడియో అనమాట. ఇక అన్నము, కర్రీ, టీ, పాలు అయితే పెట్టేసాను రైస్ కుక్కర్లో. చట్నీ, దోశలు రెడీ అయిపోయినాయి. ఇంకా తినేసాము కూడా మేము. ఇంకా నేను బాబుని పడుకోబెట్టేసి వచ్చాక 9:40 అలా అయింది. కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి ఇక్కడ చిన్న వీడియో చూపిద్దాం మీకు అని చెప్పేసి అనుకుంటున్నాను. అదేంటంటే నేను పెయింటింగ్ బ్రషెస్ తీసుకున్నాను. అక్కడ ఇంతకుముందు ఒకటే బ్రష్ ఉండే, ఇప్పుడు చాలా ఉన్నాయన్నమాట. నాకు చాలా హ్యాపీ. ఏదేదో బంగారం కొనుక్కున్నట్టుగా ఫీల్ అయిపోయాను వీటి చూసుకొని. అది మీకు చూపిద్దామని అయితే వీడియోలో చూపిస్తున్నాను. ఇలా అనమాట. ఎలా తీసుకున్నా మళ్ళీ అలాగే పెడుతున్నా. అన్నీ ఒక దగ్గర ఉంటే దొరుకుతాయి తొందరగా. మా పిల్లలు ఉన్న చోట అయితే ఏది దొరకట్లేదు. ఇది వచ్చేసి అయితే ఇది సిస్టమ్కి ఉపయోగించే అది ఉంటుంది, మౌస్ ఉంటుంది, మౌస్ వైర్. దాన్ని అయితే ఇలా రీయూజ్ చేస్తున్నా. క్రాఫ్ట్ అనమాట. ఇది ఎర్లీ మార్నింగ్ అయితే చేసుకున్నాను దీన్ని అయితే ఇలా కట్ చేసుకుంటున్నాను. మొత్తం 5-6 పీసులా కట్ చేసుకున్నాను, కొన్ని చిన్నగా కొన్ని పెద్దగా. వీటితో ఏం చేస్తానో కూడా చూపిస్తాను. దీనికి సంబంధించి అయితే వీడియో మొత్తం మీరు చూసేయండి. వ్యూస్ కోసం, క్రాఫ్ట్స్ కోసం డబ్బు ఖర్చు పెట్టాలని చెప్పాను కదా, అది వీటి కోసమేనండి. ఇది ఏంటంటే కలర్ పేపర్స్ అయితే తీసుకున్నాను బుక్ స్టాల్లో మొన్న బయటికి వెళ్ళినప్పుడు. అందులోకి ఇవి బటర్ఫ్లైస్ చేద్దామని అయితే ఇక్కడ పేపర్ని ఇలా ఫోల్డ్ చేశాను. దీనికి స్క్వేర్ రూపంలో ఉన్నదన్న నా దగ్గర ఇదైతే ఉన్నది. దాంతో అయితే ఆ స్క్వేర్ రూపంలో కట్ చేసుకొని స్క్వేర్ షేప్లో దానికి బటర్ఫ్లై డ్రా చేసుకొని పెన్సిల్ తోటి ఇలా కట్ చేస్తున్నా సిజర్. ఇక వచ్చేసి అయితే కొన్ని నేనేమో కొన్ని నేర్చుకొని చేస్తున్నా, కొన్ని నా ఓన్గా చేస్తాను. కానీ ఇది చేసేటప్పుడు చాలా కొంచెం సఫర్ అయ్యా. అంటే ఎందుకు అంటే బాబు లేసడం టెన్షన్గా చేశాను. కాకపోతే ఆ రోజు వాడు ఎక్కువసేపు పడుకున్నాం. మార్నింగ్ 9:40కి పడుకొని 2:30కి 2కి అలా లేచాడనమాట. ఎందుకంటే అంటే ఎస్టర్డే నైట్ కరెంటు పోవడం వల్ల అసలు నిద్రపోలేదు వాడు, మేము, ఇంకా మా వారు నిద్రపోలేదు. కాబట్టి ఇక మనం పెద్దవాళ్ళం కాబట్టి కొంచెం ఓర్చుకుంటాం. పిల్లలు నిద్ర వస్తే ఊరుకోరు కదా, మంచిగా నిద్రపోతారు. ఒక మంచిగా బుక్ వాడికి కడుపు నిండా పెట్టేశాను. తర్వాత వచ్చేసి అయితే వాడు పడుకున్నాడు. ఇక ఇదైతే కంప్లీట్ చేద్దామంటే 10:30 కూర్చున్నాను నేను. 10:30 కూర్చొని ఇది కరెక్ట్గా నాకు కరెక్ట్ కూర్చుంటే 4 అవర్స్లో అయిపోద్ది. కాకపోతే నాకు 6 అవర్స్ పట్టింది. ఎందుకంటే మధ్యలో మళ్ళీ బాబు లేస్తే వాడికి ఫుడ్ పెట్టేసి, పాప పెట్టేసి, నేను మళ్ళీ తినేసి మళ్ళీ ఇంటి పని కొద్దిగా చేసుకున్నాక మళ్ళీ స్టార్ట్ చేశాను. ఇది ఈవినింగ్ టైం అనమాట. కెమెరా అయితే ఆన్లోనే ఉంది. నేనైతే ఎలా సర్కస్ చేస్తున్నట్టుగా చేస్తున్నాను వీటిని అయితే. ఎలా అంటే ఇది కింద పెట్టి ఇలా చేయాలి కదా. బటర్ఫ్లైస్ అయితే నేను ఎన్ని కలర్లో చూసాను, మీరు చూడండి ఒకసారి ఎన్ని కలర్లు ఉన్నాయి ఇందులో. నేను చాలా వరకు కట్ చేసుకున్నాను, కాకపోతే అలా కొన్ని అంటించేసాను. మిగిలినవి ఎక్కడన్నా మళ్ళీ క్రాఫ్ట్లు వాడుకుందామని చెప్పి దాచిపెట్టుకున్నాను భద్రంగా. ఇక్కడ స్కెచ్ పెన్తో అయితే మీకు వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా డ్రా చేసుకుంటున్నాను. ఉత్తగానే అలా ఫెవికాల్ పెట్టి అంటించేస్తే ఎక్కడ ఎంటీ కనిపిస్తానని కొంచెం డిజైన్ అయితే వేద్దాం అనుకుంటున్నాను స్కెచ్ పెన్స్ తోటి. కొంచెం మామూలుగా వేశాను. ఈ కేబుల్ అది మౌస్ వైర్లు కదా, వాటిని ఇలా అనమాట ఏదో కొంచెం చెట్టుకి కొమ్మల్లాగా అట్లా అతికిచ్చేసాను. ఇవి చుట్టూ ఒక 4 అయితే ఫ్లవర్స్ బటర్ఫ్లైస్ అయితే అంటించేస్తున్నాను. బాబునైతే ఇక అటు తిప్పుకొని ఇటు తిప్పుకొని నేను వీడియో అయితే క్లియర్గా తీద్దామని అనుకుంటున్నా. కాకపోతే అప్పుడప్పుడు బాబు పాప కనపడుతూనే ఉన్నారు. ఇక వాళ్ళు చెప్తే వినరనమాట. ఇక్కడ ఎక్స్ట్రాగా కొద్దిగా వైర్ అయితే కనిపిస్తుంది నాకు. అది నేను వాల్కి హ్యాంగ్ చేసాక కట్ చేసుకున్నాను. బటర్ఫ్లైస్ అయితే నాకు 12 మొత్తం 12 పట్టినాయి. దాదాపు ఒక 20 దాకా అయినాయి అనుకుంటా. మిగిలినవి దాచిపెట్టుకున్నాను. వాల్ హ్యాంగర్కి అయితే వాడుకుందామా అనుకుంటున్నా. ఇదేనండి ఈరోజు వీడియో. మరో మంచి వీడియోతో కలుద్దాం. చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్. టేక్